ప్రతి ఒక్కరికి ఇచ్చేసింది. ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకునే టైం ఉంది. రాని వారికి కూడా అప్లై చేసుకోవాలని కోరుతున్నాము. మా అమ్మకైతే కానీ గత 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ సరే నేను చెప్తాను, ఫోన్ చేస్తాను. ఏం లేదా ఆమె డ్యూటీలో ఉంది. మీరేం పోగొట్టం, భద్రంగా ఇచ్చేస్తాం. అర్థమైందా? ఇంకోటి, గవర్నమెంట్ డెలివరీకి రండి, ప్రైవేట్గా పోకండి. ప్రజాపాలనలో ప్రభుత్వం 12,000 సంవత్సరానికి, అంటే ఒక పంటకు 6,000 ఇస్తున్నారు. ప్లస్ రైతు బీమా, మనిషి చనిపోతే 5 లక్షలు వస్తున్నాయి. రెండవది ఏంటంటే సన్న వడ్లు పండించిన వాళ్ళకు బోనస్గా 500 ఇస్తూనే ఉన్నారు ఆల్రెడీ. ఇది కాకుండా రేషన్ కార్డులు 100% రిజైన్ చేసి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం యొక్క ప్రతి ఒక్క పథకం లబ్ధిదారులకు చేరుకుంటుందా లేదనే విషయంలో లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళ ప్రభుత్వ పథకాన్ని చేరవేసేందుకు వారి ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత ప్రజల యొక్క సమస్యలను గుర్తించడం, ప్రజా సమస్యలకు అనుగుణంగా సత్వర పరిష్కారాల కోసం తీర్మానాలు వేయడం, నిర్దిష్టలను అమలు చేసి సంబంధిత అధికారులకు ఆ యొక్క సమస్యలను సంప్రదించి పరిష్కారం అయ్యేలా చూడడము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరో కొత్త పథకాన్ని కూడా ప్రజలకు తెలియజేసి వారి యొక్క విధి విధానాలను ప్రజలకు తెలియజేసి దానికి లబ్ధి పొందేటట్టు చేయడంలో గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే రైతు భరోసా, ప్రభుత్వ పథకాలను బట్టి రైతు భరోసా, బోనసు, మహాలక్ష్మి పథకము, తర్వాత అలాగే గృహజ్యోతి, ఇవన్నీ యొక్క పథకాలు ఇప్పటివరకు ఎవరైనా మర్చిపోయి లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారుల నుండి చేసుకోకుంటే మాత్రం మా దగ్గర నుంచి మేము దరఖాస్తులు తీసుకొని తప్పకుండా సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తామని అందరికీ ధన్యవాదాలు.